హైదరాబాద్ జిల్లాలో భారీగా బోగస్ ఓట్లు తొలగించారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకి పైగా నకిలీ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో 54,259 ఓట్లు కాగా మిగిలిన వాటిలో మృతి చెందిన వారితో పాటు ఇల్లు మారిన వారి ఓట్లు కూడా ఉన్నాయి. నకిలీ ఓట్లలో అత్యధికంగా మైనార్టీ ఓటర్లున్నారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో అధికంగా నకిలీ ఓట్లున్నాయి. బోగస్ ఓట్ల తొలగింపులో లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 21,407 నకిలీ ఓట్లు తొలగించారు. కార్వాన్ నియోజకవర్గంలో 20,722 బోగస్ ఓట్లు ఉన్నాయి. పాత బస్తీలో దొంగ ఓట్లపై ఈసీకి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, హైదరాబాద్ జిల్లాలో భారీగా బోగస్ ఓట్లు తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను తొలగించినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇందులో మరణించిన వాళ్ళు 47,000, ఇండ్లు మారినవి 4,39,801. నకిలీ ఓట్లు 54,259 తొలగించారు. నకిలీ ఓట్లలో అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో తేలింది. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో అంటే ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఎంపీ పరిధిలో ఉన్న ఏదైతే ఉన్నాయో నకిలీ ఓట్లు అందులో లక్షల్లో ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ బోగస్ ఓట్ల తొలగింపుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పైన అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర ప్రభావం పడనున్నట్టుగా కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఎందుకంటే బోగస్ ఓట్లతోనే ఈ ఎన్నికల్లో దాదాపుగా గెలిచినట్టుగా వాళ్ళ పరిశోధనలో తేలింది. చాలా మంది కంప్లైంట్ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు విత్ ఆధారాలతో సహా. అంటే నకిలీ ఓట్లు ఎక్కడెక్కడ వేస్తున్నారు, ఎక్కడ ఓటరు ప్రభావం అభ్యర్థి పైన చూపుతుందని చెప్పి కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చాలా వరకు ఇన్పుట్స్ తీసుకొని అందులో ఉన్న ఏదైతే ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వడంతో దాదాపు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను ఇప్పటికే తొలగించారు. నాంపల్లి నియోజకవర్గంలో 21,407, అలాగే కార్వాన్ నియోజకవర్గంలో 20,720. ఇలా మొత్తం పాత బస్తీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 5 లక్షల పైగా నకిలీ ఓట్లు ఉన్నాయంటే ఎంపీ ఓట్లలో దాదాపుగా 1000 ఓట్ల అంటే ఓట్లు పడ్డ తర్వాత ఆ ఎంపీ అభ్యర్థి ఈజీగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. నకిలీ ఓట్లతోని వాళ్ళు సాయంత్రం పూట రిగ్గింగ్ చేయడం కావచ్చు, వేరే బయట నుంచి జనాలను తీసుకొచ్చి ఓట్లు వేయించడం కావచ్చు, ఇలాంటివి చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి ఈ 5 లక్షల ఓట్లు తీసివేయడంతో కొంత ఎంపీ అభ్యర్థికి సంబంధించి ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఇందులో కొంత బీజేపీ ముందుకెళ్తుందా లేదంటే ఎంఐఎం ముందుకెళ్తుందా అని మాత్రం ఈ నకిలీ ఓట్లు తీసివేసిన తర్వాత తదుపరి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఫలితాల బట్టి తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.